నల్లమల అరణ్యాల్లో ఒక రహస్య ప్రదేశం ఉంది. అక్కడి నీరు ఎప్పటికీ పూర్తిగా ఎండిపోదని స్థానికులు చెబుతారు. భారతదేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం లోపల భీముడు సృష్టించినట్టుగా చెబుతున్న ఒక రహస్య కొలను ఉంది. అదే భీముడి కొలను. కాని ఆశ్చర్యం ఏంటంటే, దూరమైన వెంకటాపురం అడవి మార్గం నుంచి కూడా ఎందుకు ప్రజలు ఈ ప్రదేశానికి వస్తున్నారు? శ్రీశైలం చుట్టూ ఉన్న అడవుల్లో పెద్ద పెద్ద రాళ్ల మధ్య దాగి ఉన్న ఒక పవిత్రమైన నీటి గుంతను స్థానికులు భీముడి కొలను అని పిలుస్తారు. స్థానిక కథల ప్రకారం మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసంలో భాగంగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారని చెబుతారు. ఒకరోజు అడవిలో ప్రయాణం చేస్తున్న సమయంలో పాండవులకు తీవ్రమైన దాహం వేసింది. కాని చుట్టూ ఎక్కడా నీటి మూలం కనిపించలేదు. అప్పుడు తన అపారమైన బలంతో భీముడు ఒక భారీ రాయిని తన గదతో బలంగా కొట్టాడని పురాణం చెబుతుంది. ఆ దెబ్బతో రాళ్ల మధ్య నుంచి భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చి ఒక సహజమైన నీటి కొలనుగా మారాయని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి భీముడి కొలను అనే పేరు వచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎంత ఎండవేసవికాలం వచ్చినా కూడా ఈ నీరు ఎప్పుడూ పూర్తిగా ఎండిపోదు. గట్టిగా నిలిచిన రాళ్ళు మరియు అడవి నిశ్శబ్దం మధ్య ఈ ప్రదేశం చూడటానికి ఒక రహస్యమైన పవిత్ర క్షేత్రంలా కనిపిస్తుంది. ప్రత్యేకంగా మహాశివరాత్రి సమయంలో వెంకటాపురం వైపు నుంచి అనేక మంది భక్తులు పాదయాత్రగా శ్రీశైలం వైపు ప్రయాణం చేస్తారు. ఆ పాదయాత్రలో భాగంగా ఈ భీముడి కొలను వద్ద కూడా కొద్దిసేపు ఆగి భక్తులు దర్శనం చేసుకుంటారు. నల్లమల అడవుల్లో దాగి ఉన్న ఈ భీముడి కొలను ఒక సాధారణ నీటిగుంత కాదు. ఇది ప్రకృతి, పురాణం మరియు రహస్యంతో నిండిన ఒక గుప్త కథ.